వరంగల్లు సహృదయ సంస్థ వారు 2001లో అభివీక్షణం అనే వ్యాస సంపుటికి సహృదయ సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఇదే గ్రంథానికి 2001లోనే విశ్వసాహితీ విమర్శ పురస్కారం లభించింది. ఇంకా 2006లో ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ ధర్మనిధి పురస్కారం, 2007లో దాశరథి పురస్కారం, 2009లో ఇరివెంటి కృష్ణమూర్తి పురస్కారం, 2011లో బూర్గుల పురస్కారం, దివాకర్ల శతజయంతి పురస్కారం, వానమామలై జయంతి పురస్కారం, బిఎన్ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం, కొండేపూడి సుబ్బారావు పురస్కారం, 2012లో తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి పురస్కారం, గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం, సర్వవైదిక సంస్థానం ధర్మనిధి పురస్కారం, 2013లో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారం, మహబూబ్ నగర్ జిల్లా సాంస్కృతిక మండలి వారి తెలుగు భాషా సేవా పురస్కారం, తెలుగు భాషా కోవిద పురస్కారం వంటివి ఎన్నింటినో ఎస్వి రామారావు గారు అందుకున్నారు. ఎస్వి రామారావు గారు సాహితీ పురస్కారాలే కాదు, అనేక సన్మానాలను కూడా పొందారు. ప్రసిద్ధ సంస్థలు ఎస్వి రామారావుని సన్మానించి అవి తమను తాము సన్మానించుకున్నాయి అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 1985లో లాస్ ఏంజల్స్లో నిర్వహించిన తానా మహాసభల్లో, 1984లో మద్రాసులో నిర్వహించిన అఖిల భారత తెలుగు మహాసభల్లో, 1991, 92, 94లలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యువరచయితల మహాసభల్లో, 1996లో పాలమూరులో నిర్వహించిన బళ్ళారి రాఘవ జయంతి సభలో, 1997లో నెల్లూరులో నిర్వహించిన శ్రీనాథ జయంతి సభలో, 2000 సంవత్సరంలో ఒంగోలులోని ఎర్రనపీఠం, హైదరాబాదులోని జీవీఎస్ కళాపీఠం, 2001లో నంద్యాలలో సూరన సారస్వత సంఘం, వరంగల్లో పోతన సాహిత్యపీఠం, హైదరాబాదులో జ్యోత్స్న కళాపీఠం, ముంబైలో ముంబై ఆంధ్ర మహాసభ, 2002లో పాలమూరు కళావేదిక, 2003లో హైదరాబాదులో నవ్య సాహితీ సమితి, 2004లో ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్, 2005లో మచిలీపట్నంలో ఆంధ్ర సారస్వత సమితులు సన్మానం చేశాయి. ఇంకా 2009లో నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభలో, 2011లో కంచి కామకోటి పీఠం వారి శంకర జయంతి సభలో, కందుకూరి శివానందమూర్తి సహస్రచంద్ర దర్శనోత్సవం సభలో, దేవులపల్లి రామానుజరావు స్మారకోపన్యాసం సభలో, 2011లో నవ్యనాటక సమితి వసంతోత్సవాల సభలో, నాయని సుబ్బారావు స్మారకోపన్యాసం సభలో ఎస్వి రామారావు అనేక సన్మానాలను అందుకున్నారు. ఎస్వి రామారావు ఒక పక్క విద్యార్థులకు బోధన చేస్తూనే మరోపక్క వివిధ విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వివిధ సాహిత్యాంశాలపై పత్ర సమర్పణ చేశారు. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్, తెలుగు అకాడమీ, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్ర పద్య కవితా సదస్సు, మహారాణి కళాశాల మొదలైన కళాశాలల్లోనూ ఎస్వి రామారావు పత్ర సమర్పణలు చేశారు. నిరంతర సాహితీ తపస్వి అయిన ఎస్వి రామారావు సాహితీ వర్ధిష్ణువులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పలు సాహిత్య సంస్థలను స్థాపించారు. జ్యోతిర్మయి సేవా సాహిత్య సాంస్కృతిక సమితి, శ్రీనివాస సాహితీ సమితి, శ్రీరంగాపురం గ్రామసేవా సమితి, విశ్వవిద్యాలయ తెలుగు అధ్యాపక సంఘాలను స్థాపించి వాటికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర పద్య కవితా సదస్సుకు ఉపాధ్యక్షుడిగాను, సురవరం సాహిత్య వైజయంతి సభ్యుడిగా, ఆంధ్ర సాహిత్య అకాడమీ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యుడిగా, శ్రీ సత్యసాయి స్టడీ సర్కిల్ హైదరాబాద్ సంచాలకులుగా తమ సేవల్ని అందిస్తున్నారు. ఆచార్య ఎస్వి రామారావు 73వ జన్మదిన అభినందన సంచికలు 2 వెలువడ్డాయి. అవి యశస్వి, అక్షర తపస్వి. ఈ 2 ఆచార్య ఎస్వి రామారావు బహుముఖీన పాండిత్యాన్ని వెల్లడిస్తాయి. ఆయనలోని సారస్వత వ్యాసంగాన్ని పట్టిచూపుతాయి. ఈ సందర్భంలోనే తన శిష్యులైన 8 మంది ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులకు ఎస్వి రామారావు విద్యా పురస్కారాలను ఇచ్చి సత్కరించడం విశేషం. ఎక్కడైనా శిష్యులు గురువును సత్కరిస్తారు, కానీ ఇక్కడ మాత్రం గురువే శిష్యుల్ని సత్కరించడమనేది ఒక కొత్త సాంప్రదాయం.
తన శిష్యులు అభివృద్ధి పదంలో నడవాలనే సదుద్దేశ్యంతో ఆచార్య ఎస్వి రామారావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ఎస్వి రామారావు గారికి తన శిష్యుల పట్ల ఉన్న వాత్సల్యం, గౌరవం ఎంతటిదో నిరూపిస్తోంది. ప్రతి వ్యక్తి అభ్యున్నతి వెనుక ఒక మహిళ ఉంటుందన్న సత్యం రామారావు గారి జీవిత సహచారిణి శ్రీమతి స్వయం ప్రభ గారిని చూస్తే తెలుస్తుంది. ఆయన సాహిత్య కార్యక్రమాలన్నింటికీ ఆమె చేదోడు వాదోడుగా ఉన్న విషయం గమనించదగ్గది. ఆచార్య ఎస్వి రామారావు గారు తమ విశ్రాంత జీవితంలో కుటుంబ సభ్యులతో కలిసి మనవడు, మనవరాలు అందరితో హాయిగా కాలాన్ని గడుపుతున్నారు. నుంచి పిహెచ్డి వరకు నా దగ్గర విద్యాభ్యాసం చేశాడు ఆయన. అనేకులకు ఆచార్య స్థానం వహించాడు. ఎస్వి రామారావులో ప్రాయానికి మించిన ప్రతిభ ఉంది. చిన్నగా కనిపిస్తాడు మనిషి, కానీ వాయి విప్పితే వాక్కుల పరంపర. వాయి అంటే నోరు. వక్తృత్వం ఉంది. ముఖ్యంగా విమర్శన రంగంలో, సాహిత్య విమర్శన రంగంలో ఆయన అందవేసిన పాదం. ఈ మధ్య కూడా పత్రికల్లో తెలంగాణ విశేషాల గురించి, బహుముఖ విశేషాలను గురించి వ్యాస రూపంలో ఆయన అందిస్తున్నారు. ఈ తరం వారికి, ఆ తరం వారైన వారు విస్మరించిన వారికి మళ్ళీ స్మరింపజేయడానికి అద్భుతంగా ఉపయోగపడే వ్యాసాలు ఆయన రాస్తున్నారు. అలాంటి రామారావు మా విద్యార్థిగా ఉండేవాడు అని అనుకోవడంలో, అనే యథార్థాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో నాకు ఆనందంగా ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి బాగా దగ్గరగా ఎరుగుదురు. ఆయన ఏది చేసినప్పటికీ అందులో ఆత్మీయత, ఒక కమిట్మెంట్, ఒక దర్శనం, ఒక ధ్యేయం ఉంటుంది. అందుకోసం చెప్పి ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన వదిలిపెట్టరు. అది గొప్ప విశేషం. వ్యక్తిగా నాకు బాగా తెలుసు ఎస్వి రామారావు గారు. చాలా నాళ్ళ నుండి చూస్తున్నాను వారిని. అంతేకాదు, వారికి నేను నడుపుతున్న జయంతి కూడా ఒకనాడు చాలా దగ్గరి సంబంధం ఉండింది. నేను సంపాదకునిగా ఉంటే సహాయ సంపాదకునిగా వారు కొన్నాళ్ళు నాకు సహకరించి దాన్ని చాలా బాగా నడిపించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో వారే నడిపించారు. వాస్తవానికి నాకంటే ఎక్కువ ఎస్వి రామారావు గారే దాన్ని పునరుద్ధరించినాక వారి సహాయాలు నాకు చాలా వచ్చినవి. అది నిలబడ్డది. బాగుంది. వారు ఇప్పుడు 70 సంవత్సరాల నుండి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారంటే మంచి రూపసి, చాలా చక్కని విగ్రహం, మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి. ఏంటంటే ఒక సాహిత్యవేత్తకి తగిన పర్సనాలిటీ కూడా ఉంది వారికి. ఎప్పుడూ నవ్వుకుంటుంటాడు మనిషి. ఎంతో వినయంగా, వినమ్రతతో మాట్లాడుతుంటాడు. అందరితో కలిసిమెలిసి ఉండడం అది చాలా గొప్ప విషయం అని అనుకుంటాను. నా తెలుగులో సాహిత్య విమర్శ సిద్ధాంత గ్రంథం ఇప్పటికీ 5 ముద్రణలు పొందింది. దాని మార్పులు చేర్పులు చేస్తూ, రాసిన దాన్ని సవరణలు చేస్తూ నేను 5 ముద్రణలు వెలువరించాను. అట్లాగే నేను రచించిన తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం కూడా 3 ముద్రణలు పొంది మార్పులు చేర్పులతో ముందుకు వస్తూ ఉన్నది. జీవన సాఫల్య గ్రంథం అనే ఎవరైనా అంటే నా సాహిత్య గ్రంథాలలో 25 గ్రంథాలలో తెలుగులో సాహిత్య విమర్శ వారి మార్గదర్శకత్వంలో కొనసాగినటువంటి ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని నేను జీవన సాఫల్య గ్రంథంగా భావిస్తాను. దాని తర్వాత పాలమూరు కవుల చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర,
తెలంగాణ నుంచి బహుశా ఒక సమగ్రమైన తెలుగు సాహిత్య చరిత్ర రచించేటువంటి ఒక సదవకాశం కూడా నాకు లభించిందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆ సిద్ధాంత వ్యాసం యొక్క అంతర్భాగాలుగా నేను భావిస్తున్నాను. వాటి యొక్క కొనసాగింపుగానే అవి రచనలు వెలువడుతున్నాయి. పాలమూరు జిల్లావాసిగా, ఆధునిక విమర్శకులలో విమర్శకాగ్రేసరుడిగా, బహుగ్రంథకర్తగా విఖ్యాతి పొందిన ఆచార్య ఎస్వి రామారావు సున్నిత స్వభావం గల మృదు స్వభావి, సాహిత్య సౌజన్యశీలి, నిత్య అధ్యయనశీలి, తెలుగు సాహిత్య చరిత్రలో యశస్వి, నిరంతర అక్షర తపస్వి. తెలుగు సాహిత్య చరిత్ర ఉన్నంతవరకు ఆచంద్ర తారార్కం ఎస్వి రామారావు ఉత్తమ సాహితీవేత్తగా వెలుగొందుతూనే ఉంటారు. 10 మంది హృదయాల్లో ఉన్నతమైన స్థానాన్ని పొందుతూనే ఉంటారు. సర్వే జనాః సుఖినో భవంతు.